నమస్తే ఎన్ఎస్ ఛానల్కు స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలం వెన్నకర్లి గ్రామంలో శ్రీ రాయగారి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారికి దర్శించుకున్నారు. వారు వారి యొక్క మొక్కులను మొక్కుకున్నారు. భక్తుల మధ్య భజనలతో స్వామివారిని దర్శించుకుంటే కనులకు చూడని కనువిందుగా ఉంది. నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి. మెన్నెస్ కుమ్మరి గుండాయ సార్ కౌడిపల్లి గారు మరియు ప్రైమరీ స్కూల్ వెల్మాకన్న గారు. సాటి విఠల్ మూడుగడ్డ భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు దేవాలయము భక్తులతో 116 రూపాయలు కుమ్మరి శ్రీనివాస్ కొట్టాల గారు. 116 రూపాయలు కుమ్మరి శ్రీనివాస్ కొట్టాల. ఇక్కడ వెల్మగడ్డలో వెలిసిన శ్రీ రాయగిరి వెంకటేశ్వర స్వామి దాని చరిత్ర సుమారు 500 సంవత్సరాల కింద చరిత్ర గల దేవాలయము ఇది. అయితే యాదాద్రి దగ్గరలో ఉన్న ఏదైతే రాయగిరి అనే ప్రాంతం ఉందో అక్కడి నుంచి ఈ భగవంతుడు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ గతంలో చూసినట్టయితే ఇక్కడ మన అయ్యవార్లు పూజారులు అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా అయ్యవార్లే పూజారులు ఇక్కడ చాలా నిష్ఠతో చేయడం జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా ఈ గుడికి అభివృద్ధి కోసం ఇక్కడ గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామ ప్రజలు కూడా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా మళ్ళీ అదేవిధంగా హైదరాబాద్ భాగ్యనగర్ నివాసులు కూడా ఈ ప్రతి సంవత్సరం ఇక్కడ ఏదైతే కార్యక్రమం జరుగుతున్నాయో వాళ్ళు ధనరూపకంగా కానీ వస్తురూపకంగా కానీ ఇక్కడ వాళ్ళు సహకరిస్తున్నారు. అట్టి భక్తులకు అందరికీ కూడా శ్రీ రాయగిరి వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షం ఉండాలని వారి ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తరాద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటు ఉత్తరాద్వార దర్శనానికి దినదిన అభివృద్ధిగా భక్తుల యొక్క సందడి పెరుగుతుంది. చాలామంది భక్తులు కూడా ఈ ఉత్తరాద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకొని వారి యొక్క కోరికలను కోరుకొని మరి స్వామి వారి యొక్క కోరికలు నెరవేర్చుకునే కొడుకు బంగారమై వారి అనుకున్నటువంటి కోరికలు నెరవేరుస్తున్నాడు. కాబట్టి భక్తులు శ్రీ రాయగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు.